Praise the Lord. ప్రియులరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 119 అధ్యాయము 127 వచనం. సామ్ 119 and verse 1-7. బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. Therefore I love thy commandments above gold, yeah, above fine gold. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి మరి యొక్క నూతన మాసంలో దేవుడు మనం ప్రవేశింపచేశారు. మరి గత నెలలన్నీ కూడా దేవుడు మనం భద్రపరిచి ఈ నూతన నెలలో ప్రవేశింపచేస్తున్నారు. కాబట్టి నిండు హృదయముతో మనసారా దేవుణ్ణి పూజించి ఆరాధించి ఇది నాని ప్రారంభిద్దాం. తద్వారా దేవుని యొక్క ప్రసన్నత మనతో ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది పిల్లరా, ఇక్కడ దావీదుకున్నటువంటి ఆశ, కోరిక ఏమిటి అంటే దేవుని యొక్క మాటలు వినాలని, దేవుని యొక్క ధర్మశాస్త్రము ధ్యానించాలని, దేవుని యొక్క మాటలు తన జీవితంలో నెరవేర్చాలని. ఎందుకు అంటే తను కనుగొన్నది ఈ లోకంలో బంగారము అన్నిటికంటే శ్రేష్టమైనది, గొప్పది. అయితే దావీదు అంటున్నాడు, బంగారు కంటే శ్రేష్టమైనది దేవుని ధర్మశాస్త్రము, దేవుని యొక్క మాటలు. ఎందుకండి? దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క మాటల ద్వారా జ్ఞానము లభిస్తుంది. పరసంబంధమైనటువంటి జ్ఞానం కలిగి ఉంటాం. రెండవదిగా అది మనం భద్రపరుస్తుంది, అది మనం నడిపిస్తుంది, బుద్ధి జ్ఞాన వివేచనలు ఇస్తుంది. తద్వారా మన కుటుంబాలు కట్టుకుంటాం, వ్యక్తిగత జీవితాలు కట్టుకుంటాం. దీనికంటే శ్రేష్టమైనది ఏముందండి ఈ లోకంలో? నా ప్రియ సహోదరి, ఈ పరిశుద్ధమైనటువంటి జ్ఞానము కలిగి ఉంటే నువ్వెంత ధన్యుడవు, ధన్యురాలు. ఎట్లా కలిగి ఉంటాం? మనము విశ్వాసంతో దేవుని మాటలు విన్నప్పుడు, ధ్యానించినప్పుడు ఈ జ్ఞానంతో మనం నడిపించబడతాం. తద్వారా ఆత్మీయంగా శారీరకంగా ఎంతో మేలు పొందుకుంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నమ్మదగిన తండ్రి, మరొక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. మరొక నూతన నెలలో మమ్మల్ని ప్రవేశింపచేస్తున్నారు ప్రభువా. ఇది మీ కృపే, అందును బట్టి మీకు వందనాలు. తిరిగి మాకు జ్ఞాపకం చేస్తున్నారు ఏది లోకంలో శ్రేష్టమైనదని. అవును ప్రభువా, వెండి బంగారములు గతించిపోతాయి, కానీ మీ మాట గతించిపోదు. మీ మాటలు ఎంతో విలువైనవి. దావీదు గ్రహించినాడు, అంటున్నాడు, బంగారు కంటేను, వజ్రముల కంటేను, వెలగల వాటి కంటేను దేవుని యొక్క మాటలు ఎంతో శ్రేష్టమైనవని. అవును ప్రభువా, దావీదు గ్రహించినాడు, తెలుసుకున్నాడు. మీ అందు విశ్వాసం ఉంచి మీ మాటలు విని వాటి ప్రకారంగా జీవించినప్పుడు ఎలాంటి ఆశీర్వాదం చూసినాడు ఈ ఉదయకాల సమయంలో. అవును ప్రభువా, మీ మాటల ద్వారానే మా జీవితాలు కట్టబడతాయి, సరిచేయబడతాయి. కాబట్టి సహాయం చేసి ఇలాంటి ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించిన ఆయన బలపరుస్తారని మమ్మల్ని మీ చేతిగా అప్పగించుకుంటూ ప్రతి ఒక్క చీకటి యొక్క ప్రభావం నుంచి మమ్మల్ని భద్రపరిచి క్షేమము, ఆరోగ్యము వ్యక్తిగతంగా ప్రతి కుటుంబంలో దయచేయమని, మీ సమాధానం ప్రతి కుటుంబంలో వెలువడి చేయడానికి కృప దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Psalm 119 and verse 1-7, therefore I love your commandments more than gold, yes, than fine gold. This verse expresses the psalmist's deep appreciation for God's word. While gold represents great earthly wealth and value, the psalmist declares that God's commandments are even more precious. True riches are not found in material possessions, but in knowing, obeying, and delighting in God's truth. Amen.